ఎవరు ఏం చెప్పలేదా? ఓకే. అటెండ్ అయిపోండమ్మా అలాంటప్పుడు. ఇద్దరు 2 గ్రూప్స్ మార్నింగ్ అటెండ్ అయిపోండి, ఆఫ్టర్నూన్ సెవెన్ క్లాస్కి అటెండ్ అయిపోండి. ఏంటి నిన్న మీకు ఓపెన్ ఇంటర్వెల్ చెక్ చేయమని చెప్పాను, చేశారా? ఏంటి ఓపెన్ ఇంటర్వెల్స్ యొక్క ఇంప్లిమెంట్ చెప్పుమా. ఓపెన్ ఇంటర్వెల్ కి కరెక్ట్ గా చెప్పలేము. మరి అప్పుడు ఏం చేస్తారు? మరి ఓపెన్ ఇంటర్వెల్ ఇస్తావు ఇన్ఫిమం సుప్రిమం. ఓకే. కానీ నిన్న మీకు నేను ఏదైతే చెప్పానో అదే కరెక్ట్. ఓపెన్ ఇంటర్వెల్ కి అయితే ఓపెన్ ఇంటర్వెల్ కి క్లోజ్డ్ ఇంటర్వెల్ కి రెండిటికి కూడా ఇనీషియల్ పాయింట్ ఏదైతే ఉంటుందో అదే ఇన్ఫిమం అవుతుంది, ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అదే సుప్రీమం అవుతుంది. కాకపోతే ఓపెన్ ఇంటర్వెల్ అండ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ కి వచ్చేసరికి వేరియేషన్ ఏమొస్తుంది అంటే, ఓపెన్ ఇంటర్వెల్ లో అయితే మీరు ఏ ఐడెంటిఫై చేసిన ఇన్ఫిమం సుప్రీమం ఉన్నాయో అవి విత్ ఇన్ ద సెట్ లో ఉండవు. అదే క్లోజ్డ్ ఇంటర్వెల్ లో అయితే మనం ఐడెంటిఫై చేసిన ఇన్ఫిమం సుప్రీమం అనేవి ఆ సెట్ లో ఉంటాయి. నెక్స్ట్ మీకు నేను ఎన్రోల్ అయ్యేటప్పుడు క్లియర్ గా చెప్పాను కదమ్మా, ఓన్లీ మీ నేమ్స్ తో మాత్రమే ఎన్రోల్ అవ్వండి అని. ఇది ఎవరో 56667 అయితే తన నేమ్ మార్చండి, లేదా నేను క్లాస్ అయ్యాక డిలీట్ చేసేస్తాను క్లాస్ నుంచి. నేను యాక్చువల్లీ ఇలా వచ్చినవన్నీ నేను ఎవరిని అడ్మిన్ చేయలేదు. మేబీ ఈ నంబర్ ఓవర్లుక్ లో చేస్తానేమో కానీ నేను జనరల్ గా అలా నేమ్స్ ఇస్తే నేను ముందే వాళ్ళని ఇగ్నోర్ చేసేసాను. మేబీ మరి ఇదేమైనా ప్రాబ్లం వచ్చిందేమో. సరే, నిన్న మీకు ప్రాపర్టీస్ కదా మనం మాట్లాడుకున్నాము, పార్టీషన్ అంటే ఏంటి అనేది చెప్పి దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి కొన్ని మాట్లాడాం. నిన్న మీకు ఏం చెప్పాను నేను, మెయిన్ మనకు కావాల్సిన మెయిన్ టాపిక్ ఏదైతే ఉందో ఈ రోజు దాంట్లోకి వెళ్దాం. అప్పర్ అండ్ లోవర్ రీమన్ ఇంటిగ్రేషన్స్. మిర్రర్ మళ్ళీ బ్యాక్. మీకు క్లాస్ రివర్స్ లో కనిపిస్తుందా? అంటే యాక్చువల్లీ నాకు కెమెరాలో ఫస్ట్ లో మిర్రర్ ఇమేజ్ కనిపిస్తే డౌట్ వచ్చింది. ఓకే. అప్పర్ అండ్ లోవర్ రీమన్ ఇంటిగ్రేషన్. రీమన్ మనం ఫస్ట్ రీమన్ ఇంటిగ్రేషన్ తెలియాలి అంటే మనకి రీమన్ సమ్ తెలియాలన్నమాట. మనం రీమన్ సమ్ తెలియాలి అంటే ఫస్ట్ పార్టీషన్స్ గురించి తెలియాలి. ఇవన్నీ ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్స్ అనమాట. మన మెయిన్ టాపిక్ యాక్చువల్లీ రీమన్ ఇంటిగ్రేషన్, కానీ రీమన్ ఇంటిగ్రేషన్ గురించి ముందు మాట్లాడాలి అంటే అసలు వాట్ ఈస్ ద రీమన్ సమ్ అనే విషయం మనకు తెలియాలి. ఈ రీమన్ సమ్ తెలియాలి అంటే ఫస్ట్ పార్టీషన్ అంటే ఏంటో తెలియాలి. అందుకు మీకు ఇనీషియల్ లో నేను పార్టీషన్స్ గురించి చెప్పాను. ఈ రోజు ఏం మాట్లాడుతున్నాము అంటే మనం అప్పర్ అండ్ లోవర్ రీమన్ సమ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏంటి అంటే డెఫినిషన్ చూడండి. లెట్ ఎఫ్ ఇస్ ఏబి టు ఆర్ బి ఏ బౌండెడ్ ఫంక్షన్. బిఏ బౌండెడ్ ఫంక్షన్ అంటే ఏంటి? ఆ ఫంక్షన్ కి మనకి ఇన్ఫిమమ్ సుప్రీమమ్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైం ఆ బౌండరీ మొత్తం మనకు తెలుస్తుంది అని. సో బిఏ బౌండెడ్ ఫంక్షన్. నెక్స్ట్ ఎండ్. మనం ఇక్కడ డొమైన్ లో ఏబి అనే ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ తీసుకున్నాం. సో ఎప్పుడైతే మనం ఏబి అనే ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ తీసుకున్నామో మనకి ఏం ఎగ్జిస్ట్ అవుతుంది? ఒక పార్టీషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ పార్టీషన్ ని నేను ఇక్కడ ఏమనుకుంటున్నాను అంటే పి ఈజ్ ఈక్వల్ టు x0 x1 అప్ టు xn ఈజ్ ఈక్వల్ టు బి. పి ఏ పార్టీషన్ ఆఫ్
క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి. నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్ అనేది మనం ఏ ఫంక్షన్ అని తీసుకున్నామో బౌండెడ్ ఫంక్షన్ అని తీసుకున్నాం. సో మనకి ఏమవుతుంది, ఎఫ్ కి ఎగ్జిస్ట్ అయ్యే సబ్ బౌండరీ అంటే ఇప్పుడు ఏబి అనేది ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ కి మనకి ఎన్ని సబ్ ఇంటర్వెల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి, ఎన్ సబ్ ఇంటర్వెల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, మనకి ఈ సబ్ ఇంటర్వెల్స్ లో కూడా ఎఫ్ అనేది బౌండెడ్ అవుతుందో అవదా? అవుతుంది. మనం బౌండెడ్ లో ఇలాంటి థీరం ఒక ప్రూఫ్ కూడా చేస్తాం అనమాట. ఎఫ్ అనేది ఏ నుంచి బికి అదే ఏ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి టు ఆర్ ఒక బౌండెడ్ ఫంక్షన్ అయితే మనం ఏకి పార్టీషన్స్ ఏం తీసుకున్నాం, x0 x1 అండ్ సో xn అనే పార్టీషన్స్ తీసుకున్నాం. సో మనకి ఎప్పుడైతే xn అనే పార్టీషన్స్ ఉన్నాయో మనకి ఎన్ని సబ్ ఇంటర్వెల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి, n సబ్ ఇంటర్వెల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ n సబ్ ఇంటర్వెల్స్ ఏంటి మనకి జనరల్ గా x0 x1 x1 x2 ప్లస్ అండ్ సో xn మైనస్ 1 xn. సో ఇప్పుడు ఏంటి, ఎఫ్ అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి టు ఆర్ బౌండెడ్ ఫంక్షన్ అయింది కనుక ఏకి ఎగ్జిస్ట్ అయ్యే పార్టీషన్స్ లో ఎగ్జిస్ట్ అయిన ఏ ఈ ప్రతి సబ్ ఇంటర్వెల్ కి ఎఫ్ అనేది బౌండెడ్ ఫంక్షన్ అవుతుంది. అదే నేను ఇక్కడ రాశాను ఇప్పుడు, సిన్స్ ఎఫ్ ఈజ్ బౌండెడ్. ఇక్కడ ఎఫ్ అనేది ఫస్ట్ మనం దేనికి బౌండెడ్ అన్నాం, ఆన్ ఏబి. సో ఎప్పుడైతే ఎఫ్ అనేది వాడు మనకి బౌండెడ్ అని ఏబి అని ఇచ్చాడో ఏబికి ఎగ్జిస్ట్ అయ్యే సబ్ ఇంటర్వెల్స్ ఏవైతే ఉంటాయో దానికి కూడా ఎఫ్ అనేది బౌండెడ్ అవుతుంది. సో ఎఫ్ ఈజ్ ఆల్సో బౌండెడ్ ఆన్ ఈచ్ సబ్ ఇంటర్వెల్, each sub intervals of AB. నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్ అనేది మనం ఇక్కడ ఏమని తీసుకున్నాము, ఎఫ్ ఈజ్ ఏ బౌండెడ్ అన్ ఏబి అన్నాం. అంటే ఎఫ్ అనేది బౌండెడ్ అంటే మన డెఫినేషన్ ఏంటి, ఎఫ్ కి ఇన్ఫిమమ్ ఎగ్జిస్ట్ అవుతుంది. అసలు బౌండెడ్ అంటే డెఫినేషన్ ఏంటమ్మా, ఓకే అంటే సింపుల్లీ బౌండెడ్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే ఇఫ్ ఏ ఫంక్షన్ హ్యావ్ ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ దెన్ ద ఫంక్షన్ ఈస్ కాల్డ్ బౌండెడ్ ఫంక్షన్. సో మన ఏ ఫంక్షన్ కి అయితే ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయో అలాంటి ఫంక్షన్స్ ని మనం బౌండెడ్ ఫంక్షన్స్ అంటాం. ఒకవేళ మనకి ఓన్లీ ఇన్ఫిమమ్ మాత్రమే ఎగ్జిస్ట్ అయితే దాన్ని బౌండెడ్ బిలో అంటాము, సుప్రీమమ్ మాత్రమే ఎగ్జిస్ట్ అయితే దాన్ని బౌండెడ్ అబో అంటాం. సో అంటే బౌండెడ్ ఫంక్షన్ అంటే ఏంటి, ఇఫ్ ఎ బౌండెడ్ ఫంక్షన్ ఇట్ ఈస్ ఎ బోత్ బౌండెడ్ అబో అండ్ బౌండెడ్ బిలో. అంటే అర్థం ఏంటి, మనకి ఎఫ్ కి ఒక ఇన్ఫిమమ్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఒక సుప్రీమమ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందులో, ఏబిలో. అదే ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నా, లెట్ క్యాపిటల్ ఎం ఎన్ స్మాల్ ఎం బి ద supremum and infimum of infimum of ఇక్కడ దేంతో మాట్లాడాను నేను, ఇది మనకి ఇచ్చిన ఎఫ్ అనేది ఏబి నుంచి ఆర్ కి ఒక బౌండెడ్ ఫంక్షన్ కనుక క్యాపిటల్ ఎం అండ్ స్మాల్ ఎం బిది సుప్రీమమ్ అండ్ ఇన్ఫిమమ్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి అన్నా. మనకి ఎఫ్ అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్ కి ఏబికి బౌండెడ్ అయితే మనకి ఏమవుతుంది అన్నాము, ఏకి ఎగ్జిస్ట్ అయ్యే ప్రతి సబ్ ఇంటర్వెల్ కి కూడా ఎఫ్ అనేది బౌండెడ్. అంటే మీనింగ్ ఏంటి మనకి, ఎఫ్ ఇప్పుడు ఈ సబ్ ఇంటర్వెల్స్ లో కూడా బౌండెడ్ అంటే మీనింగ్ అర్థం ఏంటి, మనకి ఈ సబ్ ఇంటర్వెల్స్ లో కూడా ఒక ఇన్ఫిమమ్ సుప్రీమమ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి, అంతే కదా. ఈ పాయింట్ అర్థమైందా మీకు అమ్మ? మీకు అర్థం కాకపోతే
నో ప్రాబ్లం. ఒకసారి క్లియర్ గా అడగండి, ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే మనకి ఇచ్చింది ఏంటి, ఎఫ్ అనేది ఏ మనం తీసుకున్నాం యాక్చువల్లీ. ఇది ఎఫ్ అనేది ఏ నుంచి క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి నుంచి ఆర్ కి ఒక బౌండెడ్ ఫంక్షన్ అని తీసుకున్నాం. ఇక్కడ ఏబి అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్ కనుక మనకి దానికి పార్టీషియన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, మనం తీసుకున్న పార్టీషన్ లో n+1 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మనకేంటి ఎన్ సబ్ ఇంటర్వెల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. అవేంటి x0, x1, x1, x2 అండ్ సో xn-1 xn. ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ మీకు ఎఫ్ అనేది బౌండెడ్ అని ఏబి ఎప్పుడైతే అయిందో దానికి ఎగ్జిస్ట్ అయ్యే ప్రతి సబ్ ఇంటర్వెల్ కి కూడా ఎఫ్ అనేది బౌండెడ్ అవుతుంది. మన డెఫినేషన్ ప్రకారం బౌండెడ్ అంటే డెఫినేషన్ ఏంటి, మనకి దానికి ఒక ఇన్ఫిమము ఒక సుప్రీమము ఎగ్జిస్ట్ అయితే అలాంటి దాన్ని బౌండెడ్ అంటాం. సో మనకు ఆల్రెడీ ఎఫ్ అనేది బౌండెడ్ అయింది కనుక ఇన్ఫిమం సుప్రీమం ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ ఎగ్జిస్ట్ అయ్యే సుప్రీమమునేమో క్యాపిటల్ ఎం అనుకున్నాము, ఎగ్జిస్ట్ అయ్యే ఇన్ఫిమం నేమో స్మాల్ ఎం అనుకున్నాం. ఇది దేని మీద, ఓపెన్ ఇంటర్వెల్ అని ఏబి మీద. ఇప్పుడు ఇంకా మనం ఏం చెప్పాలి, ఎఫ్ ఈజ్ ఆల్సో ఏ బౌండెడ్ అని ఈచ్ సబ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి. సో ఇప్పుడు ఏంటి, మనకి ఈచ్ సబ్ ఇంటర్వెల్ కి కూడా ఒక సుప్రీమం ఒక ఇన్ఫిమం అని ఎగ్జిస్ట్ అవుతాయి. వాటిని ఏమనుకుంటాము అంటే అండ్ నిన్న మీకు ఐఆర్ అనే ఒక సబ్ ఇంటర్వెల్ అనేది ఎలా ఉంటుందన్నాం, మనం సబ్ ఇంటర్వెల్స్ ని ఎలా డినోట్ చేస్తామని చెప్పాను నిన్న మీకు. ఆర్ అనే సబ్ ఇంటర్వెల్స్ నేమో ఆర్ అనే లెటర్ ఐఆర్ అనే లెటర్ తో డినోట్ చేస్తే ఐఆర్ అనే సబ్ ఇంటర్వెల్ మనకి ఎలా ఉంటుందన్నాం, XR-1 XR. ఓకే, ఇప్పుడు చూడండి, లెట్ క్యాపిటల్ ఎంఆర్ కామా స్మాల్ ఎంఆర్ బి ది supremum and infimum of infimum of F in the, మనం ఇక్కడ ఏం తీసుకున్నాము, ఆర్ అనేది తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది మనకి, ఐఆర్ సబ్ ఇంటర్వెల్ కే కదా అవుతుంది అప్పుడు సబ్ ఇంటర్వెల్. ఇక్కడ ఆర్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అవుతుంది మనకు అప్పుడు, వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n వరకు. అంటే ఇప్పుడు మనం x1 x0 x1 అనే ఒక సబ్ ఇంటర్వెల్ గాని తీసుకుంటే దాని ఇన్ఫిమం సుప్రీమం మనకి ఏమవుతాయి, క్యాపిటల్ M1 క్యాపిటల్ స్మాల్ m1. అదే ఒకవేళ సెకండ్ ఇంటర్వెల్ తీసుకున్నాం అనుకో, దానికి అప్పుడు ఏమవుతాయి మనకి క్యాపిటల్ M2 స్మాల్ m2. మనకి ఎన్ని n అనే సబ్ ఇంటర్వెల్స్ ఎగ్జిస్ట్ అయ్యాయో అన్ని సబ్ ఇంటర్వెల్స్ కి మనకి ఇన్ఫిమం సుప్రీమం అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. మీకు ఇక్కడ ఈ 2 పాయింట్లు అర్థమైతే నేను అప్పర్ లోవర్ సమ్ అంటే ఏంటి అనేది డెఫినేషన్ చెప్తాను. ఇక్కడ వరకు నేను చెప్పింది ఏంటి అంటే మనం తీసుకున్నాము ఎఫ్ అనేది ఏబి నుంచి ఆర్ కి ఒక బౌండెడ్ ఫంక్షన్ అన్నాం. సో ఏబి అనేది ఎప్పుడైతే క్లోజ్డ్ ఇంటర్వెల్ లో మనకి ఒక్క పార్టీషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో పార్టీషన్ లో n ఎలిమెంట్స్ ఉన్నాయి కనుక n+1 ఎలిమెంట్స్ ఉన్నాయి కనుక మనకి n సబ్ ఇంటర్వెల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఈ n సబ్ ఇంటర్వెల్స్ ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అయ్యాయి, నెక్స్ట్ మనం ఏం తీసుకున్నాము, ఎఫ్ అనేది బౌండెడ్ ఫంక్షన్ ఆన్ ఏబి అన్నాం. అప్పుడు ఏమవుతుంది మనకి, ఎఫ్ ఈజ్ ఆల్సో ఏ బౌండెడ్ ఫంక్షన్ ఆన్ ఈచ్ సబ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి. ఈ కాన్సెప్ట్ ని బట్టి బౌండెడ్ డెఫినేషన్ ఏంటి, మనకి ఏదైనా ఒక ఫంక్షన్ అనేది బౌండెడ్ అవ్వాలి అంటే దానికి ఇన్ఫిమము సుప్రీమము అనేవి ఎగ్జిస్ట్ అవ్వాలి. సో ఇన్ఫిమం సుప్రీమం ఎగ్జిస్ట్ అవుతున్నాయి కనుక క్యాపిటల్ ఎం నేమో సుప్రీమం అని స్మాల్ ఎం నేమో ఇన్ఫిమం అని అనుకున్నాం. దేంట్లో, ఏబి అనే క్లోజ్డ్ ఇంటర్వెల్ లో. ఇప్పుడు మనం ఏం చెప్పాలి, ఏబికి ఎగ్జిస్ట్ అయ్యే ఈ సబ్ ఇంటర్వెల్స్ అనే దాంట్లో కూడా అది బౌండెడ్ ఫంక్షన్ కనుక వీటికి కూడా ఇన్ఫిమం సుప్రీమమ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో క్యాపిటల్ ఎంఆర్ స్మాల్ ఎంఆర్ ఆర్బి ది సుప్రీమం అండ్ ఇన్ఫిమం ఆఫ్ ఇన్ ద ఐఆర్ ఇంటర్వెల్స్. అంటే ఐఆర్ ఇంటర్వెల్స్ అంటే ఏంటి, I1 I2 అండ్ సోన్ ఐఎన్ ఇంటర్వెల్స్ అని అర్థం. ఒకవేళ I1 ఇంటర్వెల్ అనుకోండి, అప్పుడు దాని ఇన్ఫిమం సుప్రీమం ఏమవుతుంది మనకి,
I1 ఇంటర్వెల్ అయితే దాని ఇన్ఫిమం సుప్రిమం ఏమవుతుంది మనకి? క్యాపిటల్ M1 స్మాల్ m1 అవుతుంది. అదే ఒకవేళ I2 ఇంటర్వెల్ కనుకోండి, దానికి ఏమవుతుంది అప్పుడు మనకి? క్యాపిటల్ M2 స్మాల్ m2 అలా అన్నమాట. సో దానికోసం నేను ఇన్ జనరల్ గా ఐఆర్ అనే ఒక సబ్ ఇంటర్వెల్ కి క్యాపిటల్ ఎంఆర్ స్మాల్ ఎంఆర్స్ అనేవి ఇన్ఫిమమ్ సుప్రిమమ్స్ అవుతాయి అన్న. ఇప్పుడు మన మెయిన్ డెఫినిషన్ ఏదైతే ఉందో ఆ డెఫినిషన్ చూడండి. ఇక్కడ సబ్ ఇంటర్వెల్స్ తీసుకున్నాం కదా, అప్పుడు ఈ సబ్ ఇంటర్వెల్స్ యొక్క లెంత్ ఏమవుతుంది మనకి? ఆర్ ఆర్ అనే సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ నిన్న మనం ఎలా డిఫైన్ చేసాం? ఏదైనా సబ్ ఇంటర్వెల్ రవిశంకర్ సారా అమ్మ ఒక్క నిమిషం లైన్లో ఉండండి. అమ్మ ఈ గ్రూప్ లో ఇప్పుడు క్లాస్ లో ఎవరైనా ఎంపీసీ వాళ్ళు జాయిన్ అయ్యారా? ఈ 17 మెంబర్స్ లో ఎవరైనా ఎంపీసీ వాళ్ళు ఉన్నారా? అమ్మ ఎంపీసీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా రవిశంకర్ సార్ క్లాస్ చెప్తున్నారంట, జాయిన్ అవ్వండి అమ్మ. ఇందులో ఎంపీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టార్ క్లాస్ కి అటెండ్ అవ్వండి. ఇప్పుడు ఫస్ట్ ఇంటర్వెల్ ఉంది, అదేంటది? క్లోజ్డ్ ఇంటర్వెల్ x0 x1. దీని యొక్క లెంత్ మనకి ఏమవుతుంది? Δ1 ఈజ్ ఈక్వల్ టు మన డెఫినిషన్ ప్రకారం ఏమవ్వాలి? x1 మైనస్ x0. Δ2 ఏమవుతుంది మనకి? x2 మైనస్ x1 and so on. Δn ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? xn మైనస్ xn మైనస్ 1. అమ్మ ఒకసారి లైన్ లో ఉండండి, క్లాస్ లో ఉండండి, ఒకే ఒక నిమిషం. సో Δ1 అంటే ఏంటి మనకి? ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ యొక్క x1 మైనస్ లెంత్. Δ2 అంటే సెకండ్ సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్. అండ్ సో Δn అంటే n సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్. నెక్స్ట్ m1 ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమం ఏమవుతుంది మనకి? స్మాల్ m1, సుప్రీమం ఏమో క్యాపిటల్ M1. సెకండ్ సబ్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమం ఏమో M2, సుప్రీమం ఏమో క్యాపిటల్ N. ఇలా చూసుకుంటూ వెళ్తే ఐఎన్ యొక్క సబ్ ఇంటర్వెల్ లో మనకి ఏమవుతుంది? స్మాల్ n అనేదేమో ఇన్ఫిమము, క్యాపిటల్ N అనేదేమో సుప్రీమము. ఇక్కడ స్మాల్ ఏంటి, క్యాపిటల్ ఏంటి, ఈ డెల్టాస్ అనేవి ఏంటి అంటే ఇవి. సో ఇప్పుడు డెఫినేషన్ చూడండి. ద సమ్ క్యాపిటల్ M1 Δ1 ప్లస్ క్యాపిటల్ M2 Δ2 ప్లస్ ఎన్ సో ఆన్ క్యాపిటల్ N Δn. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? r ఈజ్ ఈక్వల్ టు 1 to సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ R డెల్టా ఆర్. ఇప్పుడు చెప్పండి మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలుస్తుంది. ఈ క్యాపిటల్ M1, క్యాపిటల్ M2 అండ్ సో ఆన్ క్యాపిటల్ Mn అనేవి ఏంటి అసలు? దేని యొక్క సుప్రీమమ్స్?
ఎస్, మనం తీసుకున్న ఫస్ట్ సబ్ ఇంటర్వల్ యొక్క సుప్రీమం ఏమో క్యాపిటల్ M1, మనం తీసుకున్న ఫస్ట్ సబ్ ఇంటర్వల్ యొక్క లెంత్ Δ1. నెక్స్ట్ మనం తీసుకున్న సెకండ్ సబ్ ఇంటర్వల్ యొక్క సుప్రీమం M2, దాని యొక్క లెంత్ Δ2 ప్లస్ అండ్ సో ఆన్. nth సబ్ ఇంటర్వల్ యొక్క సుప్రీమం ఏమో Mn, దాని యొక్క లెంత్ Δn. ఇప్పుడు ఏదైతే ఈ సమ్ వచ్చింది కదా మనకి, M1 Δ1 ప్లస్ M2 Δ2 ప్లస్ అండ్ సో ఆన్ Mn Δ1 ఉంది కదా, దీన్నే మనం అప్పర్ రీమన్ సమ్ అంటాం. ఈస్ కాల్డ్ యాజ్ అప్పర్ రీమన్ సమ్ ఆఫ్ F. ఇవి ఏ పార్టీషన్ తో మనం మాట్లాడుతున్నాము? P అనే పార్టీషన్, X0 X1 అండ్ సో ఆన్ Xn అనే పార్టీషన్స్ తో మాట్లాడుతున్నాం కనుక F on F to the partition P. అండ్ దీన్ని ఎలా డినోట్ చేస్తాము అంటే ఈజ్ డినోటెడ్ బై UPF. అంటే U అంటే అప్పరు, P అంటే పార్టీషన్, F అంటే ఫంక్షన్. ఓకే, మీకు ఈ డెఫినేషన్ అర్థమైతే అప్పర్ రీమన్ సమ్ డెఫినేషన్ ఏంటి? M1 Δ1 ప్లస్ M2 Δ2 ప్లస్ అండ్ సో ఆన్ Mn Δn. ఈ డెఫినేషన్ బట్టి ఇప్పుడు లోవర్ రీమన్ సమ్ ఏమవుతుందో చెప్పండి. అంతే. సో అప్పర్ రీమన్ అంటే ఈ సుప్రీమమ్స్ యూస్ చేసుకొని ఏ సమ్ అయితే చేసామో అది మనకి అప్పర్ రీమన్ సమ్ అయినప్పుడు మనం ఆల్రెడీ సుప్రీమం తో పాటు ఇంకేం ఐడెంటిఫై చేసాము? ఇన్ఫిమమ్స్ ఐడెంటిఫై చేసాము. సో ఆ ఇన్ఫిమమ్స్ తో ఎగ్జిస్ట్ అయ్యే సమ్ ఏదైతే ఉంటుందో దాన్నే లోవర్ రీమన్ సమ్ అంటాం. అంటే ద సమ్ స్మాల్ M1 Δ1 ప్లస్ స్మాల్ M2 Δ2 ప్లస్ అండ్ సో ఆన్ స్మాల్ Mn Δn. ఇదేమవుతుంది మనకి? సిగ్మా R ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ mr Δr ఈజ్ కాల్డ్ లోవర్ రీమన్ సమ్ of F to the partition P. ఇప్పుడు దీన్ని ఎలా డినోట్ చేస్తాం? అయితే అప్పుడు అప్పర్ రీమన్ సమ్ అయితే UPF అన్నాం. సో మరి లోవర్ రీమన్ సమ్ అయినప్పుడు ఎలా డిఫైన్ చేస్తాం? మరి దాన్ని ఎలా డినోట్ చేస్తాం అలాంటప్పుడు? it is denoted by సో నేను ఈరోజు డెఫినేషన్ హెడ్డింగ్ ఏం పెట్టాము అంటే అప్పర్ అండ్ లోవర్ రీమన్ సమ్స్. సో అప్పర్ అండ్ లోవర్ రీమన్ సమ్స్ గురించి చెప్పాలి అంటే మనం ఫస్ట్ ఒక బౌండెడ్ ఫంక్షన్ తీసుకోవాలి. ఆ బౌండెడ్ ఫంక్షన్ లో ఉన్న ఏ అనే ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ కి పార్టీషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతూ వాటికి సబ్ ఇంటర్వెల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి అన్నాం. సో ఏంటి ఇప్పుడు F అనేది ఏబి క్లోజ్డ్ ఇంటర్వెల్ AB నుంచి R కి బౌండెడ్ ఫంక్షన్ కనుక మనకు ఒక ఇన్ఫిమమ్ ఒక సుప్రీమం అనేది ఎగ్జిస్ట్ అవుతాయి. నెక్స్ట్ ఎగ్జిస్ట్ అయిన సబ్ ఇంటర్వెల్స్ కి కూడా ఇన్ఫిమమ్ సుప్రీమమ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సబ్ ఇంటర్వెల్స్ యొక్క లెంత్ ఏమవుతుంది మనకి? ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ కి అయితే x1 మైనస్ 0 Δ2 ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 అండ్ సో ఆన్ Δn ఈజ్ ఈక్వల్ టు xn మైనస్ xn మైనస్ 1. ఇప్పుడు మనం మెయిన్ హెడ్డింగ్ పెట్టింది ఏదైతే ఉందో దాన్ని ఎలా చెప్తాము అంటే M1 Δ1 ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ యొక్క సుప్రీమము ఇంటూ ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్
ప్లస్ ఫస్ట్ సెకండ్ సబ్ ఇంటర్వల్ యొక్క సుప్రీమము ఇంటూ సెకండ్ సబ్ ఇంటర్వల్ యొక్క లెంత్ ప్లస్ అండ్ సో ఆన్ nth సబ్ ఇంటర్వల్ యొక్క సుప్రీమము ఇంటూ దాని లెంత్ అయితే దాన్ని అప్పర్ రీమన్ సమ్ అని చదువుతాము. మనం యూపీఎఫ్ అన్న దాంతో డినోట్ చేస్తాం. ఇంకొకటి మొత్తం మన ఈ యూనిట్ అంతా కూడా యూపీఎఫ్ అనే రాసిస్తాం. ఇంకా సో మీరు ఎక్కడైనా యూపీఎఫ్ అని చూసారంటే అర్థం ఏంటి దానికి మనకి అప్పర్ రీమన్ సమ్ అని అర్థం. నెక్స్ట్ లోవర్ రీమన్ సమ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ సబ్ ఇంటర్వల్ యొక్క ఇన్ఫిమము ఇంటూ దాని యొక్క లెంత్ సెకండ్ సబ్ ఇంటర్వల్ యొక్క ఇన్ఫిమము ఇంటూ దాని లెంత్ ప్లస్ అండ్ సో ఆన్ nth సబ్ ఇంటర్వల్ యొక్క ఇన్ఫిమము ఇంటూ దాని లెంత్. ఓకే, సో దీని నుంచి యూపీఎఫ్ అంటే మనకు అర్థం ఏంటి ఇప్పుడు? యూపీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఆర్ ఇంటూ డెల్టా ఆర్. మరి ఎల్పిఎఫ్ అంటే స్మాల్ ఎం ఆర్ ఇంటూ డెల్టా ఆర్. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. అయితే ఎగ్జాంపుల్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, మీకు ఇచ్చిన ఫంక్షన్ ఏంటి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0 1 అండ్ పి అనే పార్టీషన్ ఎలా ఇచ్చాడు? పి ఈజ్ ఈక్వల్ టు 0 1/3 2/3 1. అయితే ఫైండ్ యూపీఎఫ్ అండ్ ఎల్పిఎఫ్. సో మీకు ఏం కనుక్కోమన్నాడు ఇప్పుడు? అప్పర్ రీమన్ సమ్ కనుక్కోమన్నాడు, లోవర్ రీమన్ సమ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి అప్పర్ అండ్ లోవర్ రీమన్ సమ్స్ కావాలి అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? లెంత్ కావాలి, ఫస్ట్ సబ్ ఇంటర్వెల్స్ కావాలి అన్నిటికన్నా ముందు. మీకు ఇక్కడ పి అనే పార్టీషన్ లో ఎన్ని పాయింట్స్ ఇచ్చాడు? 4 పాయింట్స్ ఇచ్చాడు. అంటే అప్పుడు మనకి ఎన్ని సబ్ ఇంటర్వెల్స్ అడ్జస్ట్ అవుతాయి? 3 సబ్ ఇంటర్వెల్స్ వస్తాయి. సో సొల్యూషన్ గివెన్ పార్టీషన్ is p is equal to 0 1/3 2/3 1. P have a 4 elements, so you have 3 party sub intervals. Let the sub intervals of p intervals of p I1 వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు మనకి? ఈ ఫస్ట్ మనం ఫస్ట్ ఈ రెండు తర్వాత ఈ రెండు తర్వాత ఈ రెండు రాస్తాం. సో I1 అనేది 0 క్లోజ్డ్ ఇంటర్వెల్ 0 1/3 I2 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1/3 టు 3/2/3 I3 ఈజ్ ఈక్వల్ టు 2/3 టు 1. సో మనకి ఎప్పుడు అయితే సబ్ ఇంటర్వెల్స్ అనేవి అడ్జస్ట్ అయ్యాయో మనకి అప్పర్ అండ్ లోవర్ రీమన్ సమ్స్ కావాలి అంటే ఇప్పుడు మనం ఏమేమి ఐడెంటిఫై చేయాలి? ఇంటర్వెల్స్ యొక్క ఇన్ఫిమము సుప్రీమము ఐడెంటిఫై చేయాలి, ఆ ఇంటర్వెల్స్ యొక్క లెంత్ ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం లెంత్ ఐడెంటిఫై చేసాం అనుకో, డెల్టా 1 ఏమవుతుంది మనకి? 1/3 మైనస్ 0 అంటే 1/3. డెల్టా 2 ఏమవుతుంది? 2/3 మైనస్ 1/3. సో అగైన్ మళ్ళీ ఎల్సిఎం కట్టిన 1/3. డెల్టా 3 ఏమవుతుంది మనకి? 1 మైనస్ 2/3. సో ఎల్సిఎం కడితే 3 మైనస్ 2/3, సో 1/3. డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 వాల్యూస్ అయితే ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం కావాలి మనకి? ఇన్ఫిమమ్స్ అండ్ సుప్రీమమ్స్ కావాలి. అవి ఇప్పుడు చెప్పండి.
ఓకే. సుప్రీమం అండ్ ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ ఆన్ I1 అంటే ఏమవుతాయి అప్పుడు మీకు క్యాపిటల్ M1 వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ ఏంటి 0 1/3 0 పెద్దదా 1/3 పెద్దదా అనేది చూసుకుంటే 1/3 వాల్యూ ఎంత వస్తుంది మీకు 0.3333 సంథింగ్ వస్తుంది. సో M1 వాల్యూ ఏమో 1/3, స్మాల్ M1 వాల్యూ ఏమో 0. నెక్స్ట్ సేమ్ మళ్ళీ సుప్రీమం అండ్ ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ ఆన్ I2 అప్పుడు ఏమవుతాయి మనకి దీనికి చూసుకోవాలి. సుప్రీమం ఎంత అవుతుంది అంటే ఒకసారి ఈ ఫ్యాక్టర్స్ లో ఉన్నాయి డివైడ్ చేసాం అనుకోండి 1/3 అంటే 0.333, 2/3 అంటే 0.666. సో 1/3 పెద్దదా 2/3 పెద్దదా 2/3 పెద్దది. సో మనకి అప్పుడు M2 ఏమవుతుంది 2/3. స్మాల్ M2 ఏమవుతుంది అప్పుడు 1/3. మనం అన్ని 1/3s లోనే కదా ఇచ్చాం. సుప్రీమం అండ్ ఇన్ఫిమమ్ ఎఫ్ ఆన్ I3 ఏమవుతాయి ఈ వీటి వాల్యూస్ చూసుకుంటే 2/3 అంటే 0.666, ఇది డైరెక్ట్ గా 1. సో 1 పెద్దదా 0.66 పెద్దదా అంటే 1 పెద్దది. సో M3 ఈజ్ ఈక్వల్ టు 1, స్మాల్ M3 ఈజ్ ఈక్వల్ టు 2/3. ఇప్పుడు ఏంటి మనకి M1 క్యాపిటల్ M1 క్యాపిటల్ M2 క్యాపిటల్ M3 వాల్యూస్ తెలిసాయి, స్మాల్ M1 స్మాల్ M2 స్మాల్ M3 వాల్యూస్ తెలిసాయి. అప్పుడు మన అప్పర్ అండ్ లోవర్ రీమన్ సమ్స్ కట్టమంటే ఏమవుతుంది మనకి UPF. సో UPF డెఫినేషన్ లో మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం M1 డెల్టా 1 ప్లస్ క్యాపిటల్ M2 డెల్టా 2 ప్లస్ క్యాపిటల్ MN డెల్టా N అన్నాం. మనకి ఇక్కడ ఎన్ని ఇంటర్వెల్స్ ఉన్నాయి ఓన్లీ 3 ఇంటర్వెల్స్ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది మనకి క్యాపిటల్ M1 డెల్టా 1 ప్లస్ క్యాపిటల్ M2 డెల్టా 2 ప్లస్ క్యాపిటల్ M3 డెల్టా 3. క్యాపిటల్ M1 వాల్యూ ఇక్కడ మనకి ఎంత వచ్చింది 1/3. డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 అన్ని కూడా మనకి 1/3 1/3 1/3. సో 1/3 ప్లస్ M2 వాల్యూ ఇక్కడ ఎంత వచ్చింది మనకి 2/3. డెల్టా 2 అంటే 1/3 ప్లస్ క్యాపిటల్ M3 వాల్యూ ఎంత 1 ఇంటూ 1/3. సో 1/9 ప్లస్ 2/9 ప్లస్ 1/3. ఒకవేళ LCM 9 కట్టాము అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 అంటే 6/9. 6/9 అంటే 2/3. సో మన అప్పర్ రీమన్ సమ్ అనేది 2/3 వచ్చింది. సో లోవర్ రీమన్ సమ్ ఏమవుతుంది మన డెఫినేషన్ ఎలా చెప్పాం స్మాల్ M1 డెల్టా 1 ప్లస్ స్మాల్ M2 డెల్టా 2 ప్లస్ స్మాల్ MN డెల్టా N అన్నాం. ఇక్కడ MN సబ్ ఇంటర్వెల్స్ అయితే ఇక్కడ మనకి 3 సబ్ ఇంటర్వెల్స్ వచ్చాయి కనుక మనకి ఏమవుతుంది స్మాల్ M1 డెల్టా 1 ప్లస్ స్మాల్ M2 డెల్టా 2 ప్లస్ స్మాల్ M3 డెల్టా 3. స్మాల్ M1 వాల్యూ ఎంత వచ్చింది మనకి 0, డెల్టా 1 వాల్యూ ఎంత 1/3 ప్లస్ స్మాల్ M2 వాల్యూ 1/3, డెల్టా 2 వాల్యూ ఆల్రెడీ 1/3 ప్లస్ స్మాల్ M3 వాల్యూ 2/3 ఇంటూ 1/3. సో ఇది 0 అయిపోతుంది. ఇది 1/9 ప్లస్ 2/9 అంటే 3/9 అవుతుంది. 3/9 అంటే 1/3. మనం ఏం చేసాం మనకి ఏమి ఇచ్చాడు ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లం ఏంటి అంటే f(x) అనే ఒక ఫంక్షన్ డిఫైన్ చేశారు. అది దేని మీద క్లోజ్డ్ ఇంటర్వెల్ 0 1. పార్టీషన్స్ ఏమన్నారు 0 1/3 2/3 1 అన్న ఒక పార్టీషన్ ఇస్తూ అప్పర్ అండ్ లోవర్ రీమన్ సమ్స్ ని ఐడెంటిఫై చేయమన్నారు. సో అప్పర్ అండ్ లోవర్ రీమన్ సమ్స్ ని ఐడెంటిఫై చేయాలి అంటే మనకి ఏమేం కావాలి సుప్రీమమ్స్ కావాలి ఇన్ఫిమమ్స్ కావాలి. ఫస్ట్ అసలు ఏం కావాలి సబ్ ఇంటర్వెల్స్ కావాలి. పార్టీషన్ ఏమని ఇచ్చారు 0 1/3 2/3 1. పార్టీషన్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి.
పార్టీషన్ లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే మనకి ఎన్ని సబ్ ఇంటర్వెల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి? 3 ఎగ్జిస్ట్ అవుతాయి, E2 E2 E2. సో I1 అనే సబ్ ఇంటర్వెల్ ఏమో క్లోజ్డ్ ఇంటర్వెల్ 0 1/3, I2 అనే సబ్ ఇంటర్వెల్ ఏమో 1/3 టు 2/3, I3 అనే సబ్ ఇంటర్వెల్ ఏమో క్లోజ్డ్ ఇంటర్వెల్ 2/3 1. మనకి అప్పర్ అండ్ లోవర్ రీమాన్ సమ్స్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సబ్ ఇంటర్వెల్స్ యొక్క లెంత్ కావాలి. కనుక Δ1 = 1/3 - 0 అంటే 1/3. సెకండ్ దానికి ఏమవుతుంది? 2/3 - 1/3. ఎల్సిఎం కట్టామంటే 3 కనుక 2 - 1 అంటే 1/3. నెక్స్ట్ Δ3కి ఏమవుతుంది? 1 - 2/3. దానికి కూడా 1/3 వచ్చింది. అగైన్ మనకి ఇప్పుడు ఏంటి? అప్పర్ రోమన్ లీమన్ సమ్స్ కావాలి అంటే డెఫినేషన్ ప్రకారం ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్స్ ఆఫ్ ఈచ్ సబ్ ఇంటర్వెల్స్ కి ఇన్ఫిమమ్ సుప్రీమమ్స్ అనేవి మనకు కావాలి. ఇప్పుడు I1 అనే సబ్ ఇంటర్వెల్ తీసుకున్నాం. ఈ I1 అనే సబ్ ఇంటర్వెల్ ఏంటి మనకి? 0 1/3. ఇందులో ఏది ఇన్ఫిమము ఏది సుప్రీమము అంటే 0. 1/3 అంటే ఏంటి మనకి? 0.33. 0 కన్నా 0.33 అనేది పెద్దది కనుక సుప్రీమం అనేది 1/3 అవుతుంది, ఇన్ఫిమం అనేది 0 అవుతుంది. నెక్స్ట్ మనం 1/3 2/3 చూసుకుంటే 1/3 అంటే 0.33, 2/3 అంటే 0.66. సో ఈ రెండిట్లో అప్పుడు ఏది పెద్దది? 2/3. కనుక సెకండ్ సబ్ ఇంటర్వెల్ లో సుప్రీమం ఏమో 2/3, ఇన్ఫిమం ఏమో 1/3. థర్డ్ వన్ చూసుకున్నామంటే థర్డ్ వన్ ఏంటి మనకి? 2/3 1. 2/3 వాల్యూ ఎంత? 0.66. ఇక్కడ ఎంత ఉంది? 1. 1 పెద్దదా 0.66 పెద్దదా అంటే 1 పెద్దది. కనుక థర్డ్ సబ్ ఇంటర్వెల్ లో యొక్క సుప్రీమం ఏమో 1, ఇన్ఫిమం ఏమో 2/3. ఇప్పుడు మనకి లెంత్ వచ్చాయి. ప్రతి సబ్ ఇంటర్వెల్ కి యొక్క ఇన్ఫిమమ్ సుప్రీమమ్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఫైనల్లీ మనం ఏం చూసుకోవాలి ఇప్పుడు? అప్పర్ రీమన్ డెఫినిషన్ ప్రకారం అప్పర్ రీమన్ సమ్ డెఫినిషన్ ఏంటి మనకి? M1 Δ2 + M2 Δ2 + and so on Mn Δn. కానీ మనకి ఇందులో ఎన్ని సబ్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు? 3 సబ్ ఇంటర్వెల్స్. సో అప్పుడు డెఫినిషన్ ఏమవుతుంది? M1 Δ1 + M2 Δ2 + M3 Δ3. ఆయా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి UPF 2/3 వచ్చింది. నెక్స్ట్ లోవర్ రీమన్ సమ్ ఏంటి మనకి? స్మాల్ m1 Δ1 + స్మాల్ m2 Δ2 + and so on స్మాల్ mn Δn. ఇక్కడ 3 సబ్ ఇంటర్వెల్స్ ఉన్నాయి కనుక స్మాల్ m1 Δ1 + స్మాల్ m2 Δ2 + స్మాల్ m3 Δ3. ఆయా వాల్యూ సబ్స్టిట్యూట్ సింప్లిఫై చేస్తే 1/3 వచ్చింది. మనకి ఇచ్చిన f(x) = x యొక్క అప్పర్ రీమన్ సమ్ ఏమో 2/3, లోవర్ రీమన్ సమ్ ఏమో 1/3. మీకు ప్రాబ్లం అర్థమైందా? ఇంకో ప్రాబ్లం చెప్పాలా అమ్మా? సో ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాని యొక్క అప్పర్ రోమన్ లోవర్ రీమన్ సమ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటే ఫస్ట్ పార్టీషన్ లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అనేది చూసుకుంటాం. పార్టీషన్ లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయో దానికి -1 సబ్ ఇంటర్వెల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో సబ్ ఇంటర్వెల్స్ ఎగ్జిస్ట్ అయిన తర్వాత మనం ఏం చేస్తాము? ఆ సబ్ ఇంటర్వెల్స్ యొక్క లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఈచ్ సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ ఇక్కడ మనకి ఈక్వల్ గా వచ్చాయి కనుక మనకి ఈక్వల్ వాల్యూస్ వచ్చేసాయి. అన్నిటికీ ఈక్వల్ వాల్యూస్ రావాలని లేదు, డిపెండ్స్ ఆన్ పార్టీషన్ ఫార్మేషన్ బట్టి లెన్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో ఫస్ట్ మనం లెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ ఈచ్ సబ్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమము సుప్రీమము ఫైండ్ అవుట్ చేసి అప్పర్ రీమన్ సమ్ ఫార్ములాలోని లోవర్ రీమన్ సమ్ ఫార్ములాలోని సబ్స్టిట్యూట్ చూసి వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. థీరం స్టార్ట్ చేస్తే క్లాస్ సరిపోదు. ఓకే, థీరం స్టార్ట్ చేసి దాంట్లో ఈ రోజుకి ఒక్క పాయింట్ చెప్తాను, రిమైనింగ్ 2 3 రేపు చెప్తాను. థీరం స్టేట్మెంట్ ఏంటి అంటే ఇఫ్ మనం రీమన్ ఇంటిగ్రేషన్స్ అన్ని కూడా ఫంక్షన్స్ గురించి మాట్లాడతాం కదా. సో ఎఫ్ ఈస్ బౌండెడ్ AB టు R. మనం రియల్ అనాలిసిస్ గురించి మాట్లాడుతున్నాం కనుక అన్ని R అనే రియల్ నెంబర్ సిస్టమ్ నే తీసుకుంటున్నాం. ఇక్కడ ఈజ్ ఏ బౌండెడ్ ఫంక్షన్ and P is a
మీకు ముందే చెప్పా, మనం రీమన్ ఇంటిగ్రేషన్స్ ఆ రీమన్ సమ్ గురించి మాట్లాడాలి అంటే మస్ట్ అండ్ షుడ్ గా మనకి ఏం కావాలి, ఒక పార్టీషన్ కావాలి. సో పి ఈజ్ ఏ పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి అయితే మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి సాటిస్ఫై అవుతాయంట. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, యూపీఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్పిఎఫ్. సెకండ్ది యూపీ మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎల్పిఎఫ్. థర్డ్ వన్ ఎల్పి మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ యూపీఎఫ్. ఎఫ్ అనేది ఏబి నుంచి ఆర్ కి ఒక బౌండెడ్ ఫంక్షన్ అవుతూ పి అనేది ఒక పార్టీషన్ అయితే అప్పర్ రీమన్ ఇంటిగ్రేషన్ అనేది అయితే లోవర్ రీమన్ ఇంటిగ్రేషన్ తో ఈక్వల్ అయినా అవుతుంది, లేదా లోవర్ రీమన్ ఈక్వేషన్ సమ్ కన్నా పెద్దది ఉంటుందంట. అది మనం థియరిటికల్ గా ప్రూఫ్ చేసే ముందు ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి ఇందాక మనం ప్రీవియస్ చేసిన ప్రాబ్లం లో మనకి యూపీఎఫ్ ఎంత వచ్చింది, 2/3 వచ్చింది. ఎల్పిఎఫ్ ఎంత వచ్చింది, 1/3 వచ్చింది. అంటే యూపీఎఫ్ ఏంటి, 0.6666 అలా వస్తుంది. దీనికి ఏంటి 0.3333 వచ్చింది. సో 0.6 పెద్దదా 0.3 పెద్దదా అంటే 0.6 పెద్దది. మనం ప్రాబ్లమేటిక్ గా చూసినప్పుడు మనకు అర్థమవుతుంది క్లియర్ గా ఎల్పిఎఫ్ అనేది యూపీఎఫ్ కన్నా చిన్నది ఉంటుంది అని. మనం ఫస్ట్ ఏది ప్రూఫ్ చేస్తున్నామో అనేది మీకు అర్థమైందా ఈ సమ్తో? ఎప్పుడు అప్పర్ రీమాన్ సమ్ అనేది అయితే లోవర్ రీమాన్ సమ్ కన్నా పెద్దదైనా ఉంటుంది లేదా ఈక్వల్ అవుతుంది. ఈక్వల్ అయ్యే ప్రాబ్లమ్స్ మనం ప్రాబ్లమేటిక్ లో ఇది సింపుల్ గా ఎక్కువ అవుతుంది అని చెప్పడం, ఎక్కువ ఉంటుంది అని చెప్పడానికి జస్ట్ ఇప్పుడు మనం చేసిన ప్రాబ్లం చెక్ చేసుకుంటేనే మనకు తెలుస్తుంది. యూపీఎఫ్ వాల్యూ ఏమో 2/3 వచ్చింది, ఎల్పిఎఫ్ వాల్యూ ఏమో 1/3 వచ్చింది. సో మనకి ఏమైంది, ఎల్పిఎఫ్ వాల్యూ కన్నా యూపీఎఫ్ వాల్యూ అనేది పెద్దది వచ్చింది. అదే ఇక్కడ మనకి ఇప్పుడు థియరిటికల్ గా ప్రూఫ్ చేయమన్నాం. ప్రూఫ్ లెట్ పార్టీషన్ పి ఇచ్చాడు కనుక దాన్ని ఏదో ఒకటి అనుకోవాలి మనం. ఏ ఈజ్ ఈక్వల్ టు x0 x1 x2 and so on xn ఈజ్ ఈక్వల్ టు బి. మనకి ఎఫ్ ఈజ్ ఏబి టు ఆర్ అనేది ఒక బౌండెడ్ ఫంక్షన్ కనుక ఎఫ్ కి ఇన్ఫిమమ్ సుప్రిమమ్స్ అనేవి ఏబిలో ఎగ్జిస్ట్ అవుతాయి. అదే రాసుకుంటున్నాం ఇక్కడ. లెట్ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బిది సుప్రీమమ్ అండ్ ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ ఆన్ ఏబి. నెక్స్ట్ మనకి పి అనే దానికి సబ్ ఇంటర్వెల్స్ ఎన్ని ఎగ్జిస్ట్ అవుతాయి, ఎన్ సబ్ ఇంటర్వెల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. I1 అనే సబ్ ఇంటర్వెల్ ఏమవుతుంది మనకి, లెట్ I1 అనే సబ్ ఇంటర్వెల్ x0 x1, I2 అనే సబ్ ఇంటర్వెల్ x1 x2 ప్లస్ అండ్ సో IN ఈజ్ ఈక్వల్ టు xn మైనస్ 1 xn. ఇవన్నీ ఏంటి మనకి, ఆర్ ఆల్ సబ్ ఇంటర్వెల్స్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి. సో మనకి ఎప్పుడైతే సబ్ ఇంటర్వెల్స్ ఎగ్జిస్ట్ అయ్యాయో ఆ సబ్ ఇంటర్వెల్స్ కి మనకి ఇన్ఫిమమ్ అండ్ సుప్రిమమ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. అదే ఇక్కడ తీసుకుంటున్నాం ఇప్పుడు. లెట్ క్యాపిటల్ ఎంఆర్ స్మాల్ ఎంఆర్ బిది సుప్రిమమ్ అండ్ ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ దేంట్లో, ఐ అనే సబ్ ఇంటర్వెల్ లో. ఐఆర్ అనే సబ్ ఇంటర్వెల్ లో. సో ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత అవుతుంది మనకి, వేర్
ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to అప్ టు ఎన్. ఓకే, ఇక్కడ మనం ఏంటి అన్ని యూపీఎఫ్ ఎల్పిఎఫ్ లో చెప్పాలి. మనకు ఆల్రెడీ ఓ ఇన్ఫిమమ్స్ సూప్రిమమ్స్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యాయి. ఇంకొక మనకి ఇంకా ఏం కావాలి, అప్పర్ అండ్ లోవర్ రీమన్ సమ్స్ చెప్పాలి అంటే మనకి ఇన్ఫిమమ్ సూప్రిమమ్స్ తో పాటు ఇంకేం కావాలి, మనకి లెంత్ కావాలి. అండ్ డెల్టా ఆర్ ఈజ్ ఏ లెంత్ ఆఫ్ దేని యొక్క లెంత్, ఐఆర్ అనే దాని యొక్క లెంత్. మళ్ళీ అగైన్ ఇక్కడ ఆర్ కూడా 1 2 and so on n. సో మనకి సుప్రమమ్ ఇన్ఫిమమ్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి, ప్రతి సబ్ ఇంటర్వెల్ కి దాని యొక్క లెన్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి. సో బై ద డెఫినేషన్ ప్రకారం మనకి అప్పర్ అండ్ లోవర్ రీమన్ సమ్స్ ఎలా ఉంటాయి, యూపీఎఫ్ డెఫినేషన్ ఏమవుతుంది అప్పుడు మనకి సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఆర్ డెల్టా ఆర్. ఎల్పిఎఫ్ ఏమవుతుంది మనకి సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఆర్ డెల్టా ఆర్. ఇది ఇక్కడ వరకు ఈ 3 పాయింట్స్ కి మనం ప్రూఫ్ చేయాల్సిందే. ఇప్పుడు మనం ఏం ప్రూఫ్ చేయాలి, యూపీఎఫ్ అనేది ఎల్పిఎఫ్ కన్నా పెద్దదైనా ఉంటుంది లేదా ఈక్వల్ అయినా అవుతుంది అని చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక సబ్ ఇంటర్వెల్ తీసుకుంటే ఆ సబ్ ఇంటర్వెల్స్ లో ఇన్ఫిమమ్ సూప్రిమమ్స్ మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుంది, రెండు ఈక్వల్ అయ్యే కండిషన్స్ ఏమైనా ఉంటాయా? మనకి సుప్రీమమ్ ఇన్ఫిమమ్ అనేది ఎలా అవుతాయి అంటే we have small mr is less than or equal to capital mr. అంటే అయితే ఇన్ఫిమమ్ సుప్రీమమ్ ఈక్వల్ అయినా అవ్వాలి లేదా ఎప్పుడు ఇన్ఫిమమ్ కన్నా సుప్రీమమ్ అనేది పెద్దదైనా ఉంటుంది. ఇక్కడ ఆర్ అనేది ఏంటి మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎన్ సో ఆన్ ఎన్ వరకు. స్మాల్ ఎంఆర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంఆర్ అంటే మనం ఏ ఈజ్ లెస్ దెన్ బి అని చేసినప్పుడు బోత్ సైడ్ సి అనే మల్టిప్లికేషన్ చేస్తే దాని వాల్యూ ఏమైనా మారుతుందా, మారదు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఇప్పుడు బోత్ సైడ్స్ మనం ఏం చేస్తాము అంటే డెల్టా ఆర్ తో మల్టిప్లికేషన్ చేస్తాం. సో స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. అగైన్ ఇంకా ఆర్ ఇక్కడ ప్రతిదానికి ఆర్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఏ ఈజ్ లెస్ దెన్ బి అయినప్పుడు ఆర్ మనం ఆల్రెడీ చదువుతాం, ఏకి సితో మల్టిప్లికేషన్ చేసినా మారదు, ఎట్ ద సేమ్ టైం ఏ ప్లస్ సి యాడ్ చేసినా కూడా మారదు. అదే ఇప్పుడు ఇక్కడ చేస్తాం. సో డెల్టా సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్. కానీ సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ క్యాపిటల్ డెల్టా ఆర్ వాల్యూ మనకి దేని వాల్యూ, లోవర్ లీమాన్ ఇంటిగ్రేషన్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ వాల్యూ దేని వాల్యూ, అప్పర్ రీమన్ సమ్ వాల్యూ. సో మీకు ఫస్ట్ పాయింట్ లో ప్రూఫ్ చేయమన్నది అదే, అప్పర్ రీమన్ యూపీఎఫ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్పిఎఫ్. నేను రివర్స్ లో చూపించాను అంతే, ఎల్పిఎఫ్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్. సో మీకు ఫస్ట్ ప్రాపర్టీ ఏం చెప్పమన్నాడు అంటే ఏ రీమన్ సమ్ అనేది ఏ ప్రాబ్లం తీసుకున్నా సరే అయితే లోవర్ రీమన్ సమ్ అనేది అప్పర్ రీమన్ సమ్ తో ఈక్వల్ అయినా అవుతుంది లేదా అప్పర్ రీమన్ సమ్ కన్నా లోవర్ రీమన్ సమ్ అనేది తక్కువ ఉంటుంది అన్నాడు. సో వాటి కోసం మనం ఏం చేసాం, మనకి ఫస్ట్ యూపీఎఫ్ ఎల్పిఎఫ్ డెఫినేషన్స్ నుంచి రావాలి అంటే ముందు కొన్ని పాయింట్స్ కావాలి, అవే తీసుకున్నాం. పి అనే ఒక పార్టీషన్ తీసుకున్నాం, పార్టీషన్ లో ఎన్ పాయింట్స్ ఉన్నాయి, n+1 పాయింట్స్ ఉన్నాయి కనుక మనకి n సబ్ ఇంటర్వెల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి.
ఎఫ్ అనేది వాడు మనకి బౌండెడ్ ఫంక్షన్ అన్నాడు కనుక దానికి ఒక ఇన్ఫిమం సుప్రీమం అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబిలో. ఎట్ ద సేమ్ టైం క్లోజ్డ్ ఇంటర్వెల్ కి సబ్ ఇంటర్వెల్స్ కి కూడా మనకి ఇన్ఫిమం అనే సుప్రీమమ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఈచ్ సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ అనేది డెల్టా ఆర్ అవుతుంది. మనకి ఈచ్ సబ్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమం సుప్రీమమ్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి. వాటి యొక్క లెంత్ తెలుసు కనుక బై ద డెఫినేషన్ ఆఫ్ అప్పర్ రీమన్ సమ్ డెఫినేషన్ ఏమో సిగ్మా ఆర్ ఈస్ ఈక్వల్ టు 1 to n capital MR into delta R. lower Riemann sum is equal to sigma R is equal to 1 to n small r into delta R. ఇప్పుడు ఏంటి ఫస్ట్ ప్రాపర్టీ ప్రూఫ్ చేయాలి. మనకి ఈ విషయం ఆల్రెడీ తెలుసు, బౌండెడ్స్ చెప్పినప్పుడే చెప్తాం మనం. ఇన్ఫిమమ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సుప్రీమం అవుతుంది ప్రతి కేసులో అని, కనుక స్మాల్ ఎంఆర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంఆర్. ఇప్పుడు బోత్ సైడ్స్ నేను ఏం చేశా అంటే డెల్టా ఆర్ తో మల్టిప్లికేషన్ చేశా. డెల్టా ఆర్ తో మల్టిప్లికేషన్ చేసి మళ్ళీ సిగ్మా అన్న టర్మ్ యూజ్ చేస్తే సిగ్మా ఆర్ ఈస్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ ఈస్ ఈక్వల్ టు 1 to n capital MR into delta R. By the definition of sigma R is equal to 1 to n small mr into delta R అనేదేమో LPF ఈక్వల్ అవుతుంది, సిగ్మా ఆర్ ఈస్ ఈక్వల్ టు 1 to n అనేది క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్ అనేది యూపీఎఫ్ కి ఈక్వల్ అవుతుంది. సో అప్పుడు ఏమైంది మనకి ఎల్పిఎఫ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్. ఇది మన ఫస్ట్ ప్రాపర్టీ. రిమైనింగ్ 2 ప్రాపర్టీస్ రేపు చెప్తాను, నాకు నెక్స్ట్ వేరే క్లాస్ కూడా ఉంది. సో మీకు ఈ థీరం అప్పర్ అండ్ లోవర్ రీమన్ సమ్స్ అనే కాన్సెప్ట్ అర్థమైందా? నేను ఒక ప్రాబ్లం హోంవర్క్ ఇస్తాను, మెసేజ్ చేస్తాను మీకు గ్రూప్ లో, ఆ ప్రాబ్లం చేసి నాకు మెసేజ్ పెట్టండి. అప్పర్ అండ్ లోవర్ రీమన్ సమ్స్. నెక్స్ట్ మీరు నాకు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ మైనస్ ఎఫ్ అనేది అంటే అర్థమేంటి, మనకి ఎఫ్ అనేది బౌండెడ్ ఫంక్షన్ అయితే మైనస్ ఎఫ్ అనేది కూడా బౌండెడ్ ఫంక్షన్ అవుతుంది. ఎఫ్ కి ఇన్ఫిమం సుప్రీమం ఏమవుతాయి, మైనస్ ఎఫ్ కి అంటే ఎఫ్ యొక్క ఇన్ఫిమం సుప్రీమం కి మైనస్ ఎఫ్ యొక్క ఇన్ఫిమం సుప్రీమం కి ఉన్న మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి అనేది నాకు రేపు చెప్పండి. ఏంటి అంటే ఎఫ్ అనేది బౌండెడ్ ఫంక్షన్ అంటే మీకు ఏమవుతాయి, ఇన్ఫిమము సుప్రీమము ఎగ్జిస్ట్ అవుతాయి. ఎఫ్ అనేది ఎప్పుడైతే బౌండెడ్ ఫంక్షన్ అయిందో మైనస్ ఎఫ్ అనేది ఆటోమేటిక్ గా బౌండెడ్ ఫంక్షన్ అవుతుంది. ఇది మనం బౌండెడ్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఎఫ్ అనేది బౌండెడ్ అయితే మైనస్ ఎఫ్ అనేది కూడా బౌండెడ్ అవుతుంది అని చెప్పి మనం ఒక థీరం చదువుతాం అక్కడ ఆల్రెడీ. సో ఎఫ్ అనేది బౌండెడ్ అయితే మైనస్ ఎఫ్ అనేది కూడా బౌండెడ్ అవుతుంది. సో మైనస్ ఎఫ్ కి కూడా అప్పుడు ఏమవుతాయి, మనకి ఇన్ఫిమం సుప్రీమమ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఇప్పుడు ఎఫ్ కి ఎగ్జిస్ట్ అయిన ఇన్ఫిమం సుప్రీమం కి మైనస్ ఎఫ్ కి ఎగ్జిస్ట్ అయిన ఇన్ఫిమం సుప్రీమం కి మధ్యలో రిలేషన్ ఒకటి ఉంటది, అదేంటి అనేది రేపు నాకు చెప్పండి. ఇప్పుడు అర్థమైందా నేను ఏం అడిగాను? ఎఫ్ అనేది బౌండెడ్ అయితే మైనస్ ఎఫ్ అనేది ఆటోమేటిక్ గా బౌండెడ్. సో ఎఫ్ బౌండెడ్ కనుక ఇన్ఫిమం సుప్రీమం ఎగ్జిస్ట్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైం మైనస్ ఎఫ్ అనేది కూడా బౌండెడ్ కనుక ఇన్ఫిమం సుప్రీమమ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఎఫ్ కి ఎగ్జిస్ట్ అయిన ఇన్ఫిమం సుప్రీమం కి మైనస్ ఎఫ్ కి ఎగ్జిస్ట్ అయిన ఇన్ఫిమం సుప్రీమం కి ఒక రిలేషన్షిప్ ఉంటది, అదేంటి అనేది రేపు నాకు చెప్తే దాన్ని బేస్ చేసుకొని ఈ రెండు మనం ప్రూఫ్ చేయాలి. సో నేను క్లాస్ తర్వాత మీకు నోట్స్ పంపిస్తాను. ఇంకెవరికి ఏమీ డౌట్స్ లేవు కదా, ఉంటే అడగండి. సరే అమ్మా అయితే.